ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నో ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పన్నీర్ పొట్లం బిర్యానీ విత్ ప్రాన్స్ ఫ్రై. 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దాన్ని చిన్న చిన్నగా క్యూబ్స్‌గా కట్ చేసుకోవాలి. పన్నీర్ మ్యారినేషన్ కోసం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్‌లో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. పన్నీర్‌ని నేనైతే చిన్న చిన్న పీసెసే కట్ చేశానండి. మీకు కావాలంటే పెద్ద పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. దీంట్లో సాల్ట్, పసుపు, ఈ స్పైసెస్‌ది పౌడర్ చేసి పెట్టాను నేను. పెరుగు ఒక 4 టేబుల్ స్పూన్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, 1 ½ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, ఒక 2, 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 2 చిన్న పీసెస్ దాల్చిన చెక్క, కారం 2 టేబుల్ స్పూన్స్, సాజీరా, లవంగ, జాపత్రి, ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయడం అయిపోయింది. ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక ఇంకా ఒక హండీలో వాటర్ హాట్ అయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్, స్టోన్ ఫ్లవర్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, అందులోనే బాస్మతి రైస్ వేసేసి ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. ఒక పెద్ద కడాయి తీసుకున్నాను నేనైతే. నా దగ్గర ట్రిప్లీది ఉంది. అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసేసి మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని అందులో వేసేసి కొద్దిసేపు మనం ఆ పన్నీర్ని కుక్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోస్తే ఇంకా కొంచెం గ్రేవీగా వస్తుంది. మనం దాన్ని గట్టిగా అలా మిక్స్ చేయొద్దు, లైట్గానే మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఆ పన్నీర్ అనేది విరిగిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి అలా మిక్స్ చేసేసుకుందాం. పన్నీర్లో కొద్దిగా గ్రేవీనెస్ అనేది ఉండాలి. నార్మల్ వాటర్ కాకుండా మనం బాస్మతి రైస్ కుక్ చేస్తాం కదా, ఆ వాటరే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 80% కుక్ అయిన బాస్మతి రైస్ని ఆ పన్నీర్ మీదనే వేసేసి ఒక లేయర్గా దాని మీద నుంచి నేనైతే ఒక చిన్న బౌల్లో మిల్క్ వేసేసి, సాఫ్రాన్ ఉంటుంది కదా కుంకుమ పువ్వు, అది వేసి ఒక లేయర్ వేసాను రైస్. దాని మీద కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ దాని మీద ఇంకొక లేయర్. మంచిగా రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక దాని మీద నుంచి మళ్ళీ సాఫ్రాన్ వాటర్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, లైట్గా గరం మసాలా పౌడర్ వేసారు. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇంకా ఈలోపు మనము అరిటాకుని హీట్ చేసుకోవాలి. ఫోల్డింగ్కి ఈజీగా ఉంటుంది. మస్తు కలర్ఫుల్గా వచ్చింది కదా, టేస్ట్ కూడా అలానే వచ్చింది. ఆ రైస్ కూడా మంచిగా ఉడికింది. పన్నీర్ పీసెస్ ఇవన్నీ కూడా సాఫ్ట్గా అసలు కలర్ఫుల్గా ఉంది కదా. మనం ఇందాక హీట్ చేసిన అరిటాకులో మనం ఆ పన్నీర్ రైస్ని వేసేసి ఇలా పొట్లంలాగా ప్యాక్ చేసేసేయాలన్నమాట. హీట్ చేస్తే ఏమవుతుందంటే సాఫ్ట్నెస్ తోటి ఫోల్డింగ్ అనేది ఈజీగా వస్తుంది. అట్లా ఫోల్డ్ చేసేసి దాన్ని ఒక దారంతో టై అప్ చేయాలి. అలా ఎంత రైస్ ఉంటే అట్లా మనం బనానా లీఫ్ని హీట్ చేసుకోవాలి. పొట్లంలాగా ఫోల్డ్ చేసేసుకొని దాన్ని దారంతో కట్టేసి మనం స్టీమ్ చేసుకోవాలన్నమాట. వేరే స్టీమర్ అవన్నీ అవసరం అయితే ఉండదండి. నేనైతే బేసన్లో వాటర్ పోసేసి ఒక జాలీ టైప్ బేసిన్ తీసుకున్నా, ఇంకొకటి దాంట్లోని పొట్లాలన్నీ పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ మనం ఈ పొట్లం బిర్యానీని అన్రాప్ చేసుకోవాలి. ఆ అరిటాకు ఫ్లేవర్ అంతా ఆ స్టీమ్లో ఆ 10 మినిట్స్ ఆ అరిటాకు ఫ్లేవర్ అంతా కూడా దానికి రైస్కి పట్టేస్తుంది. దీంతో పాటు నేను రొయ్యల ఫ్రై చేశాను. ఇది రొయ్యల ఫ్రైకి అయితే ఆల్రెడీ వీడియో ఉంది, చూడండి. వెజిటేరియన్స్ అయితే రైతాతో కూడా ట్రై చేయవచ్చు. వెజిటేరియన్స్ రైతా, నాన్ వెజిటేరియన్స్ రొయ్యలు, ఇంకా వేరే ఏదైనా కాంబినేషన్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.